అందరికీ వందనాలు. అయితే నిన్న ఒక అగ్ని ప్రదేశం చూసాం పనికెళ్ళిన కాడ. అది చూసినప్పుడు చాలా అసహ్యంగా బాధపడిపోయాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రాణాలు పోయే పరిస్థితిలో చూడగలిగాం. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారు, ఎంతో దూరం నుంచో వస్తున్నారు. మా కళ్ళ ముందు వాళ్ళు సజీవంగా కలిపోతా ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు ఎంత భయంకరమైన బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. మేము పని చేసుకుంటా ఉన్నాం రోడ్డు మీద, పక్కన వాళ్ళు అంటూ ఉన్నారు బండి కాలిపోతుంది అంటే ఏంటి బండి కాలిపోవటం అని, ఇంతలోకే బండి కాలిపోవటం ఏంటని చెప్పి నాకు తిరిగి చూడంగానే ఆ బండి కాడ భార్యాభర్తలు ఇద్దరు చెరువు పక్క పడిపోయి ఉన్నారు. వాళ్ళు పడిపోయిన తర్వాత ఆ కారులో ఎమ్మటి పోలీసులు వచ్చారు, అవన్నీ తీశారు, రకరకాలుగా చేశారు. ఆ బ్యాగ్ బైక్ మీద సైలాన్సర్ ఉంది, ఆ సైలాన్సర్ మీద పడేటప్పటికి అక్కడి నుంచి దూరంగా వస్తుంటే వీటెక్కిపోయి అది కాలి వాళ్ళ కాలుతుంది కూడా చూసుకోక వాళ్ళు అట్లా కూర్చొని తోలుతా ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే బరగోసి కింద పడిపోయినప్పుడు ఆ కాళ్ళ మీద పడిన కాలం నడువుల మీద పడి నడువులు విరిగిపోయింది. నడువు కదలలేకపోతుంది. ఇక మగోళ్ళే టీ షర్ట్ వేసుకొని, బన్నీ వేసుకొని, ప్యాంట్ వేసుకొని ఉంది, ఒళ్ళంతా కాలిపోయింది. చాలా రకరకాలుగా ఫ్రాక్చర్ అయిపోయింది. భర్తకు కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. అలా ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు వాళ్ళు నిలబడలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. భర్త అయితే మొత్తం ఇక డైర్ మీద ఉండిపోయాడు, బట్టలన్నీ వదిలేశాడు. ఆ బంగారపు గాజులు ఉన్నాయి, మెల్ల చైన్లు అన్నీ ఉన్నాయి, పాపం అన్ని ఆడ పెట్టుకుని ఉంటాయి. పిల్లలు ఎగబడతా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు తలా పక్క తీసి వాళ్ళని కారులో ఎక్కిస్తుంటే వాళ్ళంతా ఎగబడి అయ్యని తీటా పోతుంటే ఆ బంగారపు గాజులు, ఆ చైన్లు అవి మొత్తం తీసేసి 5 రూపాయల బిళ్ళతో సహా మొత్తం తీసి వాళ్ళ బ్యాగ్లో పెట్టేసి అయ్యా వాళ్ళకి అప్పచెప్పండి. వాళ్ళు అసలు భార్య ఏమైందో కూడా అతనికి తెలియట్లేదు, భర్త ఏమయ్యాడో ఏమకే తెలియట్లేదు. ఆ మైండ్ స్థితి అలా అయిపోయింది వాళ్ళిద్దరి పరిస్థితి. ఆ బైక్ అంతా కూడా దేనికి పనికి రాకుండా, ఉల్లిపాయలకు కూడా పనికి రాకుండా కాలిపోయింది. కనీసం అంటే అది 2 లక్షల రూపాయల పైన ఉంటుంది ఆ బైక్. అలాంటిది ఉల్లిపాయలకు కూడా పనికి రాకుండా కాలిపోయింది. చూడు ప్రయాణం ఎంత ఘోరంగా ఉంటుందో. ఉదయకాల దినం మేము ప్రతిరోజున ప్రార్థన చేసుకొని బయలుదేరుతుంటాం. అయ్యా పనికి వెళ్తున్నాం, అది నీ చిత్తం, అక్కడ ఏం జరిగిద్దో ఎలా ఉంటుందో. మేమంతా సంతోషంతో పని చేసుకొని అందరితో ఆనందంగా తిరిగి మళ్ళీ మేము ఇంటికి చేరాలని ప్రతిరోజు మేము ప్రయాణం చేసుకుంటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థన ద్వారానే మేము జీవించి ఇంటికి రాగలుగుతున్నాం. మాకు ఎలాంటి గొల్ల స్థితిలో మమ్మల్ని సైడ్ కాలంలో దించినప్పుడు, ఆ సైడ్ కాలంలో పనిచేస్తున్నప్పుడు సీసా పెంకులు, గాజు పెంకులు, రకరకాలంత భయంకరమైన బాధలు ఉంటాయి. కానీ మాకు ఏ రోజు కూడా దేవుని కృపను బట్టి ఎలాంటి ఇబ్బంది మాకు కలగలేదు. చూడు దేవుని కృప మా పక్షాన ఉంటానో మేము జీవించగలుగుతున్నాం. వాళ్ళు ఏదో మరి ఏ దుష్టశక్తి ప్రయోగం చేసిందో వాళ్ళని అలా ఇబ్బంది పెట్టింది. పాపం వాళ్ళు మన దేశపోళ్ళు కాదు, బీహార్ దేశపోళ్ళు. కనీసం వాళ్ళ భాషలో మాట్లాడాలి, వాళ్ళు కూడా ఊరు లేరు. మరి వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చినట్టున్నారు. అయితే నిన్న వాళ్ళు తిరిగి రావాలని అందరూ కలిసి ప్రార్థన చేయండి వాళ్ళ గురించి.